రాజిల్లే. అసలు ఆ తల్లిని ఆరాధన చెయ్యనటువంటి వారు లోకంలో ఎవ్వరూ ఉండరు. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో ఉపాసన చేస్తారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతంలో ఆవిడ ఒక దివ్యమైనటువంటి తేజస్సుతో ఆవిర్భవించింది. ఉత్తర భారతదేశంలో హిమవత్ పర్వత పుత్రికగా ఆమె పార్వతీ అన్న పేరుతో పుట్టింది. దక్షిణ భారతదేశం చిట్ట చివర కన్యాకుమారి క్షేత్రం దగ్గర కన్యాకుమారి అన్న పేరుతో వెలిసింది. అలాగే కేరళ రాష్ట్రంలో భగవతి అని కొనియాడబడుతుంది. కర్ణాటక రాష్ట్రంలో ఆమెని చాముండేశ్వరి అని కీర్తిస్తారు. అదే తల్లి మళ్ళీ తమిళనాటకి వచ్చేటప్పటికి పాండ్య రాజ్యం దగ్గరికి వచ్చేటప్పటికి మీనాక్షి అని కీర్తింపబడింది. అదే తల్లి తుండీర మండలంలో అంటే